కాకినాడ చిన్నప్పటి నుంచి నేను పెరిగిన ఏరియా. ఈ అందరూ కూడా నాకుండే బంధుకోటి కావచ్చు, సర్కిల్ కావచ్చు, అందరూ కూడా. ఇంత దారుణమైన వ్యతిరేకతకి కారణం ఏంటండి మీకున్న ఎక్స్పీరియన్స్లో? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఏదైనా సరే రాజకీయాల్లో కొంతమంది ఇన్ఛార్జీలుగా వేయడం, ఎక్కడ ఉన్న తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, ఈ ప్రాంత రాజకీయాల మీద అవగాహన లేకపోవడం, ఈ ఇక్కడ ఉండే నాయకత్వం మీద సరైన అవగాహన లేకపోవడం, ఎవరు దేనికి పనిచేస్తారు, కొంతమంది పోటీకి పనిచేస్తారు, కొంతమంది నామినేటెడ్ పదవుల్లో పనిచేస్తారు. ఇవన్నీ కూడా పార్టీ ఆలోచించుకోవాల్సిన అవసరం. మీరు అడిగారా ఈసారి నేనే చేస్తాను అని, పట్టుపట్టారా? చేస్తాను కామన్గా లేదు, ఇదే అయిపోయింది కదా, ఇంకా శకం అయిపోయింది, మీరు ఓపెన్ అవ్వచ్చు. నేను చేస్తానని అడగడం జరిగింది. ఎంపీ చేయమన్నారు, నేను చేయనన్నాను. అంతవరకు. మీ మీద కూడా విపరీతమైన ఆరోపణలు ఎందుకు? అవినీతి ఆరోపణలు, ఎకరాల భూములు, 1000 కోట్లు పెండం దొరబాబు గారు దోచేశారు, వాళ్ళ అన్యాక్రాంతులకు అందరికీ పంచిపెట్టేశారని. అది ప్రచారమా నిజమా? సార్, నేను రాజకీయాల్లోకి వచ్చి నేను అమ్మిన ఆస్తులే ఉంటాయి తప్పించి కొనుక్కున్న ఎక్కడ కూడా ఒక సెంటు భూమి కొన్నట్టుగా కూడా నాకు లేదు. నేను అమ్మిన ఆస్తులు నేను రాజకీయాలలోకి వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా, ముందు ఎలక్షన్కి కూడా ఎకరం 3 కోట్ల రూపాయలది 2,50,00,000కి ఇచ్చేసి ఎలక్షన్కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఏది వచ్చినా సరే ముందుసారి 2004 to 2009లో ఎలక్షన్ చేసినప్పుడు కూడా 32 ఎకరాల భూమి అమ్మడం జరిగింది. మరి ఎందుకు మీ మీద ఈ చెరువుల ఆరోపణలు, పేదల భూముల ఆరోపణలు? ప్రభుత్వంలో ఉన్నమాట వాస్తవం, కానీ ఇవన్నీ కూడా వేరే లైన్లో వారు చేసుకున్నారు. నేను దేంట్లోని లేను. నేను ఏది ఇంకా ఇళ్ల స్థలాలకు సంబంధించి పేరు వస్తుంది, సామాన్యుడికి చెయ్యాలి అనే సంకల్పంతో ఎవరికో టెండర్ వచ్చినా కూడా, వర్క్ చేసినా కూడా ఈ రోజుకి కూడా బిల్స్ రానటువంటి పరిస్థితి. దాంట్లో కూడా 5 కిలోమీటర్ల లీడు ఇస్తే దాని మీద 4.5 కోట్లు పెట్టుబడి పెడితే 2 కోట్ల బిల్లు వచ్చిన సందర్భం. ఆ 2 కోట్లు కూడా ఇవ్వని పరిస్థితి. మొత్తం మునిగిపోయారు కాంట్రాక్టులు అందరూ. ఇంకా ఇవన్నీ నేను అంటే జనరల్గా మీకు సీట్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారా? పిఠాపురాన్ని వదులుకున్నారా? 100కు 100 రూపాయలు టికెట్ ఇవ్వకపోవడం అనేది తప్పిదమే. ఎందుకంటే గెలిపోవటములు వేవ్ అనేది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత గెలుపు అనేది ఉండకపోవచ్చు, కానీ ఎలక్షన్ అనేది చేయడం కానీ పబ్లిక్లో నేను తిరిగినటువంటి విధానానికి ప్రజలు ఎంతో కొంత ఓటింగ్ శాతం తగ్గించేవాళ్ళం, కానీ మొన్న వేవ్లో ఎవరో చేయగలిగింది లేదు. అలాగా వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే నియోజకవర్గం మీద అవగాహన చేసుకుని, నేను ఏదైతే ఈ పనులు చేయలేకపోయాను అవన్నీ కూడా ఆచరణలో పెట్టడానికి ఓ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నటువంటి విధానం ఈ నియోజకవర్గంలో. నేను మొన్న కలెక్టర్ గారితో కూర్చున్నప్పుడు చూస్తే ఆశ్చర్యపోయాను. అంటే ఇక్కడ కార్యకర్తలు ఇలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేరని ఇలా మాట్లాడుకుంటున్నారు. కానీ నాకు అనిపించింది, పులివెందుల్లో జగన్ ఉండడు, కుప్పంలో చంద్రబాబు నాయుడు ఉండడు, ఈయన ఇక్కడ ఉండక్కల్లా లేకపోయినా నియోజకవర్గం మీద అధ్యయనం చేయడం, అంటే అక్కడ ఉండే సమస్యలను గుర్తించడం. మరి ఎందుకు ప్రజల్లోకి ఇది వెళ్ళట్లేదు? ప్రజల్లోకి ఎందుకు ఈ వాయిస్ వెళ్ళట్లేదు? ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు సార్ ఈ నియోజకవర్గంలో. పర్టికులర్గా నేను అదే చెప్తున్నాను సార్. ప్రజలు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలాగ అర్జీ పెడితే వెంటనే